భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వంగా రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మించినటువంటి నాయకుడిగా ఇవాళ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్షాలు కేవలం ఏదో రకంగా పేదవాడికి మంచి జరుగుతుంది కాబట్టి దాన్ని ఏదో రకంగా పేదవాడికి మంచి జరగకుండా అడ్డుపడాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేరు చెప్తే ఒక్కటంటే ఒక్కటి కూడా తక్కువని గుర్తొచ్చేటటువంటి పథకం కానీ లేకపోతే పలానా ప్రాంతంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేటువంటిది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సంపాదించుకోలేనటువంటి మరి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈవేళ ఆరోగ్యశ్రీ నుంచి మొదలుపెట్టి నాడు నేడు కావచ్చు లేకపోతే అనేక పథకాల ద్వారా మహిళల్లో చైతన్యాన్ని నింపుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మారేటట్టుగా ఈవేళ మహిళలకి చేయూతను అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇట్లా అనేక పథకాలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతా ఉన్నారు అధ్యక్ష. మాట్లాడితే అభివృద్ధి లేదు, కేవలం ఇదేదో పేదలకి దోచిపెట్టేస్తా ఉన్నారని మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఈవేళ గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ వైద్య కళాశాలని నిర్మించాలనేటువంటి ఆలోచన. ఒక్కొక్కటి దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయలు వ్యయం అవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి పేదవాడికి ఓ నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేయడం కానీ లేకపోతే ఏదైతే ఈవేళ చాలా తీర ప్రాంతం కలిగి ఉన్నటువంటి మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు ఎవరు ఆలోచన చేయనటువంటి రీతిలో ఈవేళ పెద్ద ఎత్తున పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ నిర్మాణం చేస్తూ మరి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రానికి తాలూకా ఏదైతే ఆర్థికంగా పూర్తిగా ఎదగాలి అనేటువంటి ఒక దూర ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉన్నారు అధ్యక్ష. మరి అక్కడి నుంచి మొదలుపెట్టి ఈవేళ గ్రామ స్థాయిలో గతంలో లేనటువంటివి ఈవేళ మన ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటివి అనేక వ్యవస్థలు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే గ్రామ సచివాలయాలు మనం చూస్తే అది కేవలం ఏదో ఓ 2 అంతస్తులు భవనమో లేకపోతే 4 ఇటుకలకు సంబంధించినటువంటి ఒక బిల్డింగో కాదు అధ్యక్ష. ఈవేళ 550కి పైగా సర్వీసెస్ని ప్రజలకు చేరువలో ఉంచి ఏ ఒక్కరికి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఊర్లోనే 4 అడుగుల దూరంలో ఈవేళ ఒక వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నారో వాళ్ళని నియమించి వారితో పాటుగా దాదాపుగా 11 శాఖలకు సంబంధించినటువంటి వివిధ అధికారుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరికి ఏ చిన్న అర్జీ అక్కడికి తీసుకెళ్ళి ఆ సచివాలయంలో టేబుల్ మీద పడేస్తే ఈవేళ నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు వాళ్ళకి దాని మీద ఒక పరిష్కారం తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప వ్యవస్థని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు రైతు భరోసా కేంద్రాల అధ్యక్ష. గతంలో మనం చూసేవాళ్ళం రైతులకి ఏదైనా కష్టం వస్తే పట్టించుకునేటటువంటి నాదుడు ఉండేవాడు కాదు అధ్యక్ష. ఏదైనా అవసరం ఉంటే ఆ మండలానికి సంబంధించి ఒకే ఒక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఉండేవారు అధ్యక్ష. వాళ్ళ దగ్గరికి వెళితే మరి బహుశా మండలంలో ఇతర పనుల కారణం రీత్యా కావచ్చు లేకపోతే అందుబాటులో లేనటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు ఏ ఒక్క రైతుకి కూడా ఒక భరోసా అనేటువంటిది ఉండేది కాదు అధ్యక్ష. ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా ఏదైతే రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి విత్తనాల నుంచి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఇంటర్వ్యూని అయ్యేటట్టుగా ఓ రైతు భరోసా కేంద్రాన్ని అందుబాటులో తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అధ్యక్ష. గతంలో మనం చూసేవాళ్ళం ఒక మండలానికి కేవలం ఒకే ఒక్క పిహెచ్సి ఉండేది. ఈవేళ మా నియోజకవర్గంలోనే ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే సీతానగరం మండలంలో కేవలం హెడ్ క్వార్టర్లో ఎప్పుడో కట్టినటువంటి ఒక పిహెచ్సి ఉంది అధ్యక్ష. అక్కడ కూడా చాలినటువంటి భవనం కానీ లేకపోతే రేపో ఎల్లుండో పడిపోద్ది అనేటువంటి పరిస్థితిలో ఉండడం కానీ లేకపోతే సిబ్బంది అందుబాటులో లేకపోయినటువంటి పరిస్థితి కానీ ఉండేది అధ్యక్ష. ఈవేళ మరి జిల్లా స్థాయిలో ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేస్తూ ఉన్నారో